RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా డొంగ్లి మండల కేంద్రంలో బుధవారం రోజున నూతనంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభకు జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ సెట్కార్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారం పటేల్ షాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గెలుపు నాది కాదు, కార్యకర్తలదే గెలుపు అని చెప్పారు. మీకు ఎల్లవేళలా 24 గంటలు మీ సేవలో ఉంటూ పనిచేస్తాను, జుక్కల్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. लेकिन आज का वातावरण अलग है, आज का संदर्भ अलग है. एक चारित्रिक विजय कांग्रेस ने हासिल की. कोई ख्वाब में नहीं सोचा कि दुष्ट सरकार को हटाया जाएगा, लेकिन पब्लिक ने విజయోత్సవ సభకు మీరు విచ్చేసి మీ సమయాన్ని కేటాయించారు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నా మీద విశ్వాసం ఉంచి నా మీద మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి ఓటేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క రుణం నేను తీసుకుంటా. ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి మీకందరికీ గౌరవాన్ని తీసుకొచ్చి నేను ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 45 సంవత్సరాలుగా మన పార్టీలో ఉండి తల్లి పాలు రాగి రొమ్ము గుద్దినటువంటి గంగారం ఒత్తిళ్ళ కూడా లోను రాకుండా మీరు నాకు ఓటేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆ ధోకేబాజ్ గాని మాయలో కూడా పడకుండా సోనియమ్మ ముఖం చూసి, రేవంత్ అన్న ముఖం చూసి నన్ను మీరు ఆశీర్వదించినందుకు ఈ నియోజకవర్గంలో సమస్య చాలా ఎక్కువ ఉంది. పోడు భూమి ఎవరు అయ్యా జాగీర్ కాదు. పోడు భూమి మీరు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళదే. ఒక జాగడి భూమి కూడా పోకుండా మీకు మొత్తం నేను తీసుకొచ్చిస్తాను. నా యొక్క ఈ రోజు నిలబడ్డా అంటే మీ దయ నుంచి నిలబడ్డా. నేను ఎంత నుంచి చురి కొట్టినా, ముందు నుంచి చురి కొట్టినా, చేసినా కూడా మీరు నాకు సపోర్ట్ చేసి గెలిపించినందుకు మరి ఒక్కసారి మీకు అందరికీ